హీట్ ఎక్కిన మున్సిపల్స్ పార్టీల్ని టెన్షన్ పెడుతున్నారు రెబల్స్. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, మూడు ప్రధాన పార్టీలది ఇప్పుడు ఒకటే సమస్య. రెబల్స్ రాజకీయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. నామినేషన్లు విత్డ్రా చేసుకోమంటే చేసుకోవడం లేదు, ఈ ఒక్కసారికి తగ్గండి అంటే వినడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బీఫామ్ ఇస్తారా లేక పక్క పార్టీలోకి జంప్ చేయమంటారా అని కూడా డిమాండ్ చేస్తున్నారట. నామినేషన్ల ఘట్టం ముగిసిపోయింది. స్క్రూటినీ తర్వాత మున్సిపాలిటీల్లో నామినేషన్ లెక్క తేలింది. కౌన్సిలర్ స్థానానికి ఒక్కో పార్టీ నుంచి దాదాపు 3 నుంచి 5 టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లో కూడా ఇదే పరిస్థితి. బీఫామ్ తనకే వస్తుందన్న ఆశతో చాలామంది నేతలు నామినేషన్లు వేశారు. ఇప్పుడు నామినేషన్ విత్డ్రాకి ఒక్కరోజు మాత్రమే టైం ఉండడంతో బీఫామ్ ఇచ్చేవారిని మినహాయించి మిగతా వారిని పోటీ నుంచి తప్పించేందుకు స్థానిక నాయకత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డులకు 615 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 227 నామినేషన్లు రాగా, బీఆర్ఎస్ నుంచి 170, బీజేపీ నుంచి 132 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లోని 100 వార్డులకు 519 నామినేషన్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 184, బీఆర్ఎస్ నుంచి 166, బీజేపీ నుంచి 90 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన అన్ని వార్డులకు ఒక్కో పార్టీ నుంచి 4-5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 407 వార్డులుంటే 3209 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంటే టికెట్ కోసం పోటీ ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోండి. ఈ పరిస్థితి ఒక జిల్లాకో 2 జిల్లాలకో పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ సీన్. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, ఎమ్మెల్యేని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాం, ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నాం, మాకు కాకపోతే ఇంకెవరికి టికెట్ ఇస్తారంటూ చాలామంది నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు అభ్యర్థులు ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తున్నారు. రెబల్స్ని ఎలాగైనా బరిలో నుంచి తప్పించి పార్టీకి రిస్క్ లేకుండా చేయాలన్న లక్ష్యంతో అన్ని పార్టీల నేతలు బుజ్జగిస్తున్నారు. మొండి పట్టు పట్టిన అభ్యర్థులకు ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తాం, లేదంటే ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామంటూ హామీలిస్తున్నారు. కొన్ని చోట్ల పోటీ నుంచి తప్పించేందుకు ప్యాకేజీ కూడా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యర్థుల కంటే రెబల్స్తోనే పార్టీ అభ్యర్థికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రెబల్స్ అభ్యర్థుల కారణంగా ఫలితాలపై ఖచ్చితమైన ప్రభావం పడుతుంది. అందుకే రెబల్స్ లేకుండా చేసే పనిలో ఉన్నారు 3 ప్రధాన పార్టీల నేతలు. మరి ఎవరికి టికెట్లు రాబోతున్నాయి, ఎంతమంది నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారు, ఫైనల్గా ఎంతమంది పోటీలో ఉంటారనేది తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.